Hello students, welcome to online class. In this lecture, we will discuss about functions in JavaScript. In JavaScript, a function allows you to define a block of code, give it a name and then execute it as many times as you want. You already know about function. Function is a self-contained block of statements. So function is a self-contained block of statements. It is a group of statements defined under a block. That block has some name. Okay, these block of statements you can execute your program again and again. సో ఎన్నిసార్లైనా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ మనం ఎందుకు రాస్తామంటే ఏదైనా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి మనం ఫంక్షన్ రాస్తాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ఏ బ్లాక్ అండ్ దట్ బ్లాక్ హ్యాస్ సమ్ నేమ్ దట్ ఈస్ సెడ్ టు బి ఏ ఫంక్షన్. You can execute that group of statements again and again. For what? Performing a task. A JavaScript function can be defined by using a keyword called function. JavaScript లో ఫంక్షన్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఫంక్షన్ అనే కీవర్డ్ సహాయంతో డిఫైన్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ చూడండి ఎలా రాయాలంటే ఫస్ట్ ఫంక్షన్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ followed by function name. Okay, now within బ్లాక్ కాబట్టి బ్లాక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. నథింగ్ బట్ బ్లాక్ అంటే ఏంటండి, ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్య యూ హ్యావ్ టు రైట్ సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ విధంగా రాయాలండి ఫంక్షన్ అని చెప్పి తర్వాత ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో అంటే కర్లీ బ్రేస్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ మధ్యలో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ రావాలంటే అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ ఎప్పుడు కూడా ఆ ఫంక్షన్లో రాసిన గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ ఫాలోడ్ బై సమ్ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్కి పేరు ఏమి ఇచ్చాను, షో మెసేజ్ అని ఇచ్చాను. ఈ ఫంక్షన్ లోపల ఒక స్టేట్మెంట్ రాశాను, జస్ట్ అలర్ట్ హలో వరల్డ్ అని. సో అలర్ట్ హలో వరల్డ్ అంటే అలర్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. సో అలర్ట్ హలో వరల్డ్ అంటే ఒక బాక్స్ వచ్చి ఆ బాక్స్లో హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది, దాంతోపాటుగా ఓకే మెసేజ్ మీకు కనబడుతుంది. సో ఈ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామండి, విత్ దట్ నేమ్. ఫంక్షన్ యొక్క పేరుతో కాల్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ పేరు ఏంటంటే షో మెసేజ్. షో మెసేజ్ అని రాసిన వెంటనే ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫైన్డ్ ఏ ఫంక్షన్. సో ఈ అబోవ్ ఎగ్జాంపుల్ మనం ఏం డిఫైన్ చేసామంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాం షో మెసేజ్ అని. సో అందులో నథింగ్ బట్ అలర్ట్ బాక్స్ రాసాం. ఈ రాసిన ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, నువ్వు కనుక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ పేరు షో మెసేజ్ అని చెప్పి బ్రాకెట్స్ పెట్టి సెమీకోలన్ పెడితే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నౌ దిస్ ఫంక్షన్ షో మెసేజ్ కెన్ బి ఎగ్జిక్యూట్ బై యూజింగ్ దిస్ ఆపరేటర్. ఓకే, సో ఈ ఆపరేటర్ సహాయంతో మనం ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇది కూడా ఆపరేటర్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆపరేటర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ ఫంక్షన్. నౌ నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఫంక్షన్ పారామీటర్స్. సో మీకు తెలుసు ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ కొన్ని పారామీటర్స్ని నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఏ ఫంక్షన్ కెన్ హ్యావ్ వన్ ఆర్ మోర్ పారామీటర్స్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి మీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పారామీటర్స్ని ఇన్పుట్గా సెండ్ చేయొచ్చు, విచ్ విల్ బి సప్లైడ్ బై ద కాలింగ్ కోడ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి మీరు పారామీటర్స్ని నథింగ్ బట్ ఇన్పుట్స్ని మీరు సెండ్ చేయొచ్చు. ఎప్పుడు సెండ్ చేయాలంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు సెండ్ చేస్తాం. సో ఆ సెండ్ చేసిన పారామీటర్ని మనం ఆ ఫంక్షన్ బ్లాక్లో ఉపయోగించుకోవచ్చు. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఏ ఫంక్షన్ పారామీటర్ కెన్ హ్యావ్ వాల్యూ ఆఫ్ ఎనీ డేటా టైప్. అంటే ఒక ఫంక్షన్కి పారామీటర్గా మీరు దేన్నైనా సెండ్ చేయొచ్చు. ఓకే, ఎవరు ఇంటీజర్ని కానీ
నెంబర్ని కానీ స్ట్రింగ్ని కానీ బూలియన్ వాల్యూని కానీ లేదా నల్ని కానీ యూ కెన్ సెండ్ ఎనీ వాల్యూ టు ఏ ఫంక్షన్. సో ఫంక్షన్కి మీరు ఇన్పుట్స్గా అంటే ఫంక్షన్కి ఇన్పుట్గా మీరు కొన్ని పారామీటర్స్ని సప్లై చేయొచ్చు. సో సప్లై చేసిన పారామీటర్స్ని నువ్వు ఫంక్షన్ లోపల ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఎటువంటి పారామీటర్స్ సెండ్ చేయొచ్చు అంట, యూ కెన్ సెండ్ ఎనీ పారామీటర్స్, ఏదర్ స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ బూలియన్ వాల్యూ కానీ. ఓకే, ఏ డేటా టైప్స్ అయినా నువ్వు సెండ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. దిస్ ఫంక్షన్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, సమ్ లోపల ఒక స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నువ్వు ఆ ఫంక్షన్కి పారామీటర్స్ సప్లై చేయాలి. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను షో మెసేజ్ అని చెప్పి స్టీవ్ కామా జాబ్స్ అన్నాను. సో ఇప్పుడు షో మెసేజ్ అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. స్టీవ్ వాల్యూ వచ్చి ఫస్ట్ నేమ్లోకి, జాబ్స్ వచ్చి లాస్ట్ నేమ్లోకి వెళ్తుంది. ఈ విధంగా నువ్వు ఒక ఫంక్షన్కి పారామీటర్ సెండ్ చేయొచ్చు. చూడండి, రెండో లైన్లో షో మెసేజ్ ఆఫ్ బిల్ గేట్స్ అన్నాను. ఓకే, అంటే ఫస్ట్ పారామీటర్ బిల్ వచ్చి ఫస్ట్ నేమ్లోకి, గేట్స్ వచ్చి లాస్ట్ నేమ్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ షో మెసేజ్ ఆఫ్ 100,200 అన్నాను. సో 100,200 అంటే ఫస్ట్ నేమ్లోకి 100, లాస్ట్ నేమ్లోకి వచ్చి 200. ఈ విధంగా నువ్వు ఎన్ని పారామీటర్స్ అయినా పారామీటర్స్ని ఒక ఫంక్షన్కి సెండ్ చేయొచ్చు. యూ కెన్ పాస్ లెస్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ వైల్ కాలింగ్ ఏ ఫంక్షన్. ఇఫ్ యూ పాస్ లెస్ ఆర్గ్యుమెంట్స్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద పారామీటర్ విల్ బి అన్డిఫైన్డ్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఒక ఆర్గ్యుమెంట్ కనుక పంపినట్లయితే మొదటి ఆర్గ్యుమెంట్కి ఆ వాల్యూ ఎలకేట్ అవుతుంది, రెండోది వచ్చి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. యూ కెన్ పాస్ లెస్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్, అంటే లెస్ అంటే తక్కువ లేదా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పంపినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే పంపచ్చు. అలా పంపినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే లెస్ ఆర్గ్యుమెంట్స్ పంపినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే షో మెసేజ్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. మీరు ఓన్లీ ఒక పారామీటర్ కనుక పాస్ చేసినట్లయితే ఆ పారామీటర్ వచ్చి ఫస్ట్ నేమ్కి ఎలకేట్ అవుతుందండి, రెండోది వచ్చి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, నువ్వు చూడండి ఒకసారి, ఫంక్షన్ షో మెసేజ్ ఆఫ్ అని చెప్పి ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. నువ్వు చూడండి, ఇక్కడ షో మెసేజ్ ఆఫ్ స్టీవ్ కామా జాబ్స్ కామా ఎంఆర్ మిస్టర్ అని పంపాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి ఏమవుతుందంటే హలో స్టీవ్ జాబ్స్ అని ప్రింట్ అవుతుంది. నవ్వు షో మెసేజ్ అని ప్రింట్ చేసాం, షో మెసేజ్ ఆఫ్ బిల్ అన్నాం. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేసామంటే ఓన్లీ 1 పారామీటర్ పాస్ చేసాం కాబట్టి ఫస్ట్ నేమ్కి బిల్ అనేది అసైన్ అవుతుంది, లాస్ట్ నేమ్ వచ్చి అన్డిఫైన్డ్ అవుతుంది. సో మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే, ఏం డిస్ప్లే అవుతుంది, హలో బిల్ అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. అంటే లాస్ట్ నేమ్కి నువ్వు ఏం పారామీటర్ పాస్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది. నువ్వు థర్డ్ వన్ చూడండి, షో మెసేజ్. ఇక్కడ ఇట్ టేక్స్ 2 పారామీటర్స్ బట్ యూ కాంట్ సెండ్ నువ్వు ఏ పారామీటర్ని పాస్ చేయలేదు, యూ డోంట్ సెండ్ ద పారామీటర్స్. దెన్ ఇది ఏం డిస్ప్లే చేస్తుందంటే హలో అన్డిఫైన్డ్ అని డిస్ప్లే చేస్తుందండి. నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక ఫంక్షన్కి ఎన్ని పారామీటర్స్ తీసుకుంటే అన్ని పారామీటర్స్ని నువ్వు పాస్ చేయాలి. ఒకవేళ ఒక పారామీటర్ పాస్ చేసి రెండోది పాస్ చేయకపోతే నువ్వు పాస్ చేసిన పారామీటర్ ఫస్ట్ దానికి అసైన్ అవుతుంది, రెండోది వచ్చి అన్డిఫైన్డ్ అవుతుంది. చూడండి, ఇక్కడ షో మెసేజ్ అని రాసినప్పుడు నేను 2 పారామీటర్స్ పాస్ చేయలేదు కాబట్టి ఫస్ట్ నేమ్ అన్డిఫైన్డ్, లాస్ట్ నేమ్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. అందువల్ల మీకు ఏం డిస్ప్లే అవుతుందంటే డిస్ప్లే హలో అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. చూడండి, ద ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్లో ఆర్గ్యుమెంట్స్ అని ఒక డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. మీరు పంపినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే జావా స్క్రిప్ట్లో ఆర్గ్యుమెంట్స్ అని ఒక ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మీరు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఆ ఆర్గ్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయండి. ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అరే. చూడండి, ఆల్ ద ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ కెన్ యూజ్ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్. అంటే జావా స్క్రిప్ట్లో ఉండే అన్ని ఫంక్షన్లు కూడా ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. యూజర్ ఫంక్షన్ని కాల్ చేసేవాడు కనుక పారామీటర్స్ పాస్ చేసినప్పుడు వాడు పాస్ చేసిన అన్ని పారామీటర్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ అనేది ఒక అరే లాంటిది. మీరు పాస్ చేసిన ఫస్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0లోను, సెకండ్ పారామీటర్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లోను ఉంటుందండి. నవ్వు చూడండి ఒకసారి, ద ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ అరే లైక్ ఆబ్జెక్ట్. యూ కెన్ యాక్సెస్ ఇట్ వాల్యూస్ యూజింగ్ ఇండెక్స్ సిమిలర్ టు అన్ అరే. సో
ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్లో మీరు సెండ్ చేసిన పారామీటర్స్ అన్నీ స్టోర్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్ ఎటువంటిదంట? అరే లైక్ ఆబ్జెక్ట్. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో అరే అంటే అరే ఈజ్ ఆల్సో లైక్ ఆబ్జెక్ట్ అని. ఇప్పుడు మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. మీరు పాస్ చేసిన పారామీటర్, ఫస్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0లోను, సెకండ్ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లోనూ ఉంటుందండి. ఓకే, నువ్వు చూడండి ఒకసారి. ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పి ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ అన్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నేను ఇలా రాసానండి, షో మెసేజ్ ఆఫ్ స్టీవ్ కమా జాబ్స్ అన్నాను. ఎప్పుడైతే నువ్వు ఇలా పాస్ చేసావో ఆటోమేటిక్గా మీరు పాస్ చేసిన ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో, నథింగ్ బట్ అరే లైక్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ అనే అరేలో స్టోర్ అవుతాయి. నువ్వు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కనుక ప్రింట్ చేయాలనుకోండి, ఎందులో ఉంటుందండి? ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0. అంటే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0లో స్టీవ్ ఉంటుందండి. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లో ఏముంటుందంటే జాబ్స్ ఉంటుంది. అంటే మనం పాస్ చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జావా స్క్రిప్ట్లో ఆర్గ్యుమెంట్స్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. మొదటి ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0లోను, రెండో ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లోను స్టోర్ అవుతుంది. ఓకే, నవ్వు చూడండి. ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్సే కాదు, రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది కదండి. నవ్వు రిటర్న్ వాల్యూ. ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కెన్ హ్యావ్ ఆప్షనల్ రిటర్న్ స్టేట్మెంట్. అంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ బాడీలో మీరు రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఎందుకు రాస్తామండి ఇది? దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ఎ వాల్యూ ఫ్రమ్ ఎ ఫంక్షన్. అంటే మీరు ఏదైనా ఒక వాల్యూని రిజల్ట్గా ఫంక్షన్ కాలర్కి కనుక పాస్ చేయాలన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్ టు ఏ ఫంక్షన్ కాలర్, అంటే ఏదైనా ఒక వాల్యూని మీరు ఫంక్షన్ కాల్ చేసిన వాడికి రిజల్ట్గా కనుక పాస్ చేయాలి అంటే ఏ స్టేట్మెంట్ వాడాలంట? రిటర్న్ స్టేట్మెంట్ వాడాలి. సో రిటర్న్ అనేది ఆప్షనల్ స్టేట్మెంట్, రాయొచ్చు లేదా రాయకపోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక వాల్యూని కనుక రిటర్న్ చేయాలంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. ఎలా రాయాలి చూడండి ఒకసారి. ది స్టేట్మెంట్ షుడ్ బి ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఏ ఫంక్షన్. సో రిటర్న్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఎన్నో స్టేట్మెంట్ అవ్వాలంట? లాస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. ఒకసారి చూడండి ఒకసారి. ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ val1 val2. ఇక్కడ ఫంక్షన్ పేరు ఏంటండి? సమ్. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ val1, రెండోది వచ్చి val2. రిటర్న్ val1 ప్లస్ val2 అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేసి, ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసి ఆ రిజల్ట్ని పాస్ చేస్తుందండి. ఎవరికి పాస్ చేస్తుందండి? ఆ ఫంక్షన్ని ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి పాస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. వేర్ రిజల్ట్ ఈక్వల్ టు అని చెప్పి ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. ఇలా రాశాను, సమ్ ఆఫ్ 10, 20 అన్నాను. ఎప్పుడైతే సమ్ ఆఫ్ 10, 20 అన్నానో నేను ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఈ 10 వాల్యూ వచ్చి val1లోకి, 20 వచ్చి val2లోకి వెళ్తుంది. నువ్వు రిటర్న్ val1 ప్లస్ val2 అన్నాం కాబట్టి ఆ 30 వచ్చి ఎందులోకి వస్తుంది అంటే ఇక్కడ రిటర్న్ అవుతుందండి. నువ్వు రిజల్ట్లో మీకు ఏం స్టోర్ అవుతుందంటే 30 స్టోర్ అవుతుంది. ఓకే, నో ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తానండి, చెప్పినప్పుడు క్లియర్గా అర్థం అవుతాయి. జస్ట్ వెయిట్. నో ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ అనదర్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. అంటే ఒక ఫంక్షన్ ఏదైనా ఒక వాల్యూనే కాదు వేరొక ఫంక్షన్ని కూడా రిటర్న్ చేయగలదు. ఓకే, ఒకసారి చూడండి. ఫంక్షన్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాశానండి. సో దీన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. సో నెస్టెడ్ ఫంక్షన్ ఇక్కడ అంటే మల్టిపుల్ లోపల ఈ ఫంక్షన్ ఉంది కాబట్టి ఎఫ్ఎన్ ఈజ్ ద నెస్టెడ్ ఫంక్షన్. నా ఇప్పుడు రిటర్న్ ఎఫ్ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆ ఫంక్షన్ పేరేంటి? ఎఫ్ఎన్. నో వేర్ ట్రిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాను. సో వేర్ ట్రిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాం కాబట్టి మల్టిపుల్ ఫంక్షన్ని కాల్ చేసాం. నో రిటర్న్ ఎఫ్ఎన్ అన్నప్పుడు ఈ ఎఫ్ఎన్ అనే ఫంక్షన్ మీకు ఎందులో స్టోర్ అవుతుంది అంటే ట్రిపుల్లో స్టోర్ అవుతుందండి. అంటే ట్రిపుల్ మీకు ఇక్కడ ఏమి చెప్తుందంటే ఒకసారి చూడండి. వేర్ ట్రిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాం. అంటే ట్రిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాం కాబట్టి మల్టిపుల్ ఫంక్షన్ని కాల్ చేసాం. ఇక్కడ ఎక్స్లోకి 3 వెళ్తుందండి. నో ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది. దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్. నో రిటర్న్ ఎఫ్ఎన్ అన్నాం. ఓకే, అంటే ఈ ఎఫ్ఎన్ వాల్యూ ఈ రెండో ఫంక్షన్ని మీకు మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ రిటర్న్ చేసింది. అంటే ఈ రెండో ఫంక్షన్ని ఇప్పుడు ఎవరు స్పెసిఫై చేస్తారంటే ట్రిపుల్ స్పెసిఫై చేస్తుంది.
ఇప్పుడు మీరు ట్రిపుల్ ఆఫ్ 2 అన్నారనుకోండి, ట్రిపుల్ ఆఫ్ 2 అంటే అప్పుడు మీకు ఏం కాల్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. రిటర్న్ ఎక్స్ స్టార్ వై అన్నాం. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 3 పెట్టాం కాబట్టి 3 స్టార్ 2 ఎంత అవుతుందంటే 6, వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుందండి. జస్ట్ వెయిట్, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. JavaScript allows us to assign a function to a variable and then use that a variable as a function. It is called as functional expression. జావాస్క్రిప్ట్లో ఏదైనా ఒక ఫంక్షన్ని మీరు ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చండి. ఇలా రాసాను చూడండి ఒకసారి. వేర్ యాడ్ ఈక్వల్ టు ఫంక్షన్ సమ్ ఆఫ్ val1, val2 రిటర్న్ val1 ప్లస్ val2 అన్నానండి. సో సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే నేను ఇప్పుడు సమ్ అనే ఒక ఫంక్షన్ని యాడ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, సో చెప్పే పాయింట్ వినండి. దీన్నే ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇట్ ఈజ్ పాసిబుల్ టు అసైన్ ఎ ఫంక్షన్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని నువ్వు ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశాను, సమ్ అనే ఫంక్షన్ ఏ వేరియబుల్కి అసైన్ చేశాను, యాడ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కనుక కాల్ చేయాలంటే యాడ్తో కాల్ చేస్తానండి. చూడండి ఒకసారి. వేర్ result1 ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 10, 20 అన్నాను. యాడ్ ఆఫ్ 10, 20 అన్న వెంటనే ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. రిటర్న్ val1 ప్లస్ val2 అన్నాను కాబట్టి ఈ 10 val1లోకి, 20 వచ్చి val2లోకి వెళ్తుంది. రిటర్న్ val1 ప్లస్ val2 అన్నాం కాబట్టి నాకు 30 అనేది రిజల్ట్గా వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. జావాస్క్రిప్ట్లో ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ని నువ్వు ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం అంటే ఆ వేరియబుల్ పేరుతో కాల్ చేస్తాం. ఇక్కడ నేను సమ్ అనే ఫంక్షన్ని దేనికి అసైన్ చేశానంటే యాడ్కి అసైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఎలా కాల్ చేయాలంటే యాడ్ ఆఫ్ అని చెప్పి, ఓకే, ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. యాడ్ ఆఫ్ 10, 20 అన్నాను. 10 వచ్చి val1లోకి, 20 వచ్చి val2లోకి వెళ్తుంది. రిటర్న్ val1 ప్లస్ val2 అన్న వెంటనే మీకు 30 రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో రిజల్ట్ వల్ల నాకు ఏమొస్తుంది అంటే 30 వస్తుంది. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. అనానిమస్ ఫంక్షన్. జావాస్క్రిప్ట్లో మీరు అనానిమస్ ఫంక్షన్ రాయొచ్చండి. నథింగ్ బట్ అనానిమస్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిఫైన్ ఏ ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్. అంటే జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ని నేమ్ లేకుండా మీరు డిఫైన్ చేయొచ్చు, అంటే వితౌట్ నేమ్. సో సింటాక్స్ ఏంటండి, ఫంక్షన్ ఫార్వర్డ్ బై ఫంక్షన్ నేమ్ అని రాస్తున్నాం. ఒకవేళ మీరు ఫంక్షన్కి పేరు లేకుండా కనుక రాసినట్లయితే అదే అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. జావాస్క్రిప్ట్ allows us to define a function without any name. అంటే జావాస్క్రిప్ట్లో మీరు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు నేమ్ లేకుండా. ఏ ఫంక్షన్ అయితే మీరు నేమ్ లేకుండా డిఫైన్ చేశారో దాన్నే మనం అనానిమస్ ఫంక్షన్ అంటాం. దిస్ అన్నేమ్డ్ ఫంక్షన్ అంటే నేమ్ పెట్టిన ఫంక్షన్నే మనం ఏమని కేకేస్తాం, అనానిమస్ ఫంక్షన్ అంటాం. అనానిమస్ ఫంక్షన్ని మనం దేనికి అసైన్ చేయొచ్చు అంటే ప్రీవియస్గా చెప్పిన ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సో నథింగ్ బట్ ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్. ఒకసారి మీరు ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ఫంక్షన్ సమ్ ఆఫ్ అని రాశాను, అంటే ఇక్కడ ఫంక్షన్కి పేరు పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వేర్ షో మెసేజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్. ఇక్కడ ఫంక్షన్కి పేరు లేదు. సో ఈ ఫంక్షన్ ఏమవుద్ది అంటే అనానిమస్ ఫంక్షన్ అవుద్ది. సో ఈ అనానిమస్ ఫంక్షన్ని మనం దేనికి అసైన్ చేసామండి, షో మెసేజ్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. కాబట్టి ఈ ఫంక్షన్ లోపల ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నువ్వు ఏ వేరియబుల్కి అసైన్ చేసావు అంటే షో మెసేజ్ అనే వేరియబుల్కి అసైన్ చేసావు. కాబట్టి షో మెసేజ్ ఆఫ్ అని కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్ అలర్ట్ ఆఫ్ అలో వరల్డ్ ఉంది కదండి, అది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెస్టెడ్ ఫంక్షన్స్. ఇన్ జావాస్క్రిప్ట్ ఏ ఫంక్షన్ కెన్ హ్యావ్ 1 or more ఇన్నర్ ఫంక్షన్స్. సో జావాస్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ లోపల కూడా నువ్వు ఫంక్షన్ రాయొచ్చు. దాన్నే ఏమంటావు అంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. దీస్ నెస్టెడ్ ఫంక్షన్స్ ఆర్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. సో ఈ నెస్టెడ్ ఫంక్షన్ యొక్క స్కోప్ ఏమవుతుందంటే అవుటర్ ఫంక్షన్ యొక్క స్కోప్ అవుతుందండి. ఇన్నర్ ఫంక్షన్ కెన్ యాక్సెస్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ లోపల అంటే షో మెసేజ్ లోపల నేను సే హలో అనే ఫంక్షన్ రాశాను కాబట్టి ఇప్పుడు షో మెసేజ్కి సంబంధించిన వేరియబుల్స్ని, పారామీటర్స్ని అన్నిటినీ కూడా ఈ ఇన్నర్ ఫంక్షన్ ఉపయోగించుకోవచ్చు.
సో ఈ పాయింట్ చూడండి, ఇన్నర్ ఫంక్షన్ కెన్ యాక్సెస్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో షో మెసేజ్ అని చెప్పి ఫస్ట్ నేమ్ ఉంది. ఓకే, సో ఇది అవుటర్ ఫంక్షన్. దీని లోపల నేను ఇంకొక ఫంక్షన్ రాశాను, ఫంక్షన్ సే హలో అని. సో ఇది ఏమవుతుందంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాశాను కాబట్టి ఇది నెస్టెడ్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్ ఏం ఉపయోగించుకోవచ్చు అంటే లోపల ఉన్న ఇన్నర్ ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్ యొక్క అంటే షో మెసేజ్ యొక్క వేరియబుల్స్ని పారామీటర్స్ని అన్నిటినీ కూడా అది ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అవుటర్ ఫంక్షన్ కాంట్ యాక్సెస్ వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్. అంటే ఈ ఇన్నర్ ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ని పారామీటర్ని ఉపయోగించుకోవచ్చు, కానీ అవుటర్ ఫంక్షన్ మాత్రం ఇన్నర్ ఫంక్షన్ లోపల ఉండే వేరియబుల్స్ని పారామీటర్స్ని యూజ్ చేసుకోలేదు. చూడండి, ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ షో మెసేజ్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అన్నాను, ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాశాను సే హలో అని. ఓకే, నాకు చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను షో మెసేజ్ ఆఫ్ స్టీవ్ అని. షో మెసేజ్ ఆఫ్ స్టీవ్ అన్న వెంటనే నాకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుందండి. ఈ స్టీవ్ వాల్యూ వచ్చి ఫస్ట్ నేమ్లోకి వస్తాయి. నా ఇప్పుడు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిటర్న్ సే హలో అన్నాను వెంటనే. అంటే ఈ ఫంక్షన్ ఈ ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేసింది సే హలో అని. నో అలర్ట్ ఆఫ్ హలో ప్లస్ ఫస్ట్ నేమ్ అన్నాను. ఆల్రెడీ ఫస్ట్ నేమ్లో ఏముందండి, స్టీవ్ ఉంది కాబట్టి మీకు హలో స్టీవ్ అని చెప్పి మీకు అవుట్పుట్గా ఒక బాక్స్లో డిస్ప్లే అవుతుంది హలో స్టీవ్ అని. అంటే అవుటర్ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ని, ఇన్పుట్స్ని, వేరియబుల్స్ని అన్నీ కూడా ఇన్నర్ ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఇన్నర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ని పారామీటర్స్ని అవుటర్ ఫంక్షన్ మాత్రం ఉపయోగించుకోలేదు. ఒక ఫంక్షన్ లోపల మీరు ఇంకొక ఫంక్షన్ రాసినట్లయితే దాన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఫంక్షన్. నా ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఫస్ట్గా నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. ఫంక్షన్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. సో fun1 అని రాస్తాను. ఆల్రెడీ ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పుకున్నా. నథింగ్ బట్ బ్లాక్ అంటే ఏ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్, దట్ ఈస్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఈ లోపల నేను సింపుల్గా ఒక స్టేట్మెంట్ రాస్తాను, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి h1. ఓకే, నౌ వెల్కమ్ టు అని చెప్పి వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ వరల్డ్ అని రాస్తాను. జస్ట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ వరల్డ్. ఓకే, దెన్ క్లోజ్ ద ట్యాగ్ h1 అండ్ క్లోజ్ ద కోట్స్, డబుల్ కోట్స్ని క్లోజ్ చేయండి. ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తామండి, ఫంక్షన్ పేరుతో కాల్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ పేరు ఏంటండి, fun1 కాబట్టి fun1 అని చెప్పి బ్రాకెట్స్ పెట్టి చివరి సెమీకోలన్ పెట్టండి. ఇది ఫంక్షన్ కాల్. ఓకే, సో ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనం లోపల రాసిందంతా కూడా ఇట్స్ ఏ ఫంక్షన్ డెఫినేషన్. హియర్ fun1 is a function with no arguments. Function with no arguments. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్లో ఉండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఫంక్షన్ని మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. సింపుల్గా ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి సో దాని మీద క్లిక్ చేయండి, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ వరల్డ్ అని వస్తుంది. కెన్ ఐ కాల్ వన్ మోర్? ఎస్, మీరు ఇంకొకసారి కూడా మీకు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు అండి. సో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇంకొకసారి, జస్ట్ సేవ్ చేయండి, కోడ్ సేవ్ చేసి మీరు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వన్స్ అగైన్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ వరల్డ్ అని ప్రింట్ అవుతుందండి. నా ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రాసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. నా ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఫంక్షన్. ఓకే, దీని పేరు ఏం పెట్టానంటే fun1 అని పెట్టాను. సో దిస్ ఫంక్షన్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సార్ నేమ్ కామా నేమ్. నో లోపల ఏం రాస్తాం చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఫుల్ నేమ్ అని రాశాను. ఫుల్ నేమ్ అని చెప్పి
నాకు ఫుల్ నేమ్ కావాలంటే ఎలా వస్తుందండి? జస్ట్ సర్నేమ్ ప్లస్ నేమ్. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ fun1 is a function with arguments. ఓకే, సో ఇది ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్, దీన్ని మనం కాల్ చేద్దాం. ఓకే, fun1 అని చెప్పి, సో fun1 దాని పేరు, ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయాలి. సో ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయాలి కాబట్టి జస్ట్ మనం ఏం రాస్తున్నాం చూడండి. జస్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ అని తీసాను, జస్ట్ హలో అని ఇచ్చా, హలో fun1 ఆఫ్ అని చెప్పి ఫస్ట్ స్టీవ్ జాబ్స్. ఓకే, స్టీవ్ జాబ్స్ అని రాశాను. నాకు కొంచెం పెద్దగా కనపడాలి, అలాగే వన్ మోర్ టైం కాల్ చేస్తాను ఫంక్షన్1 fun1 ఆఫ్. నౌ function1 of some name. Okay, now these two are function calls. ఈ రెండు ఏంటండి? ఫంక్షన్ కాల్స్. ఓకే, ఈ రెండు ఫంక్షన్ కాల్స్. జస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సేవ్ ద ఫైల్ అండ్ ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ జస్ట్ చిన్న మిస్టేక్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ మిస్ అయింది. పుట్ ద బ్రాకెట్, దెన్ సేవ్ అండ్ ఓపెన్ ఇట్ ఇన్ బ్రౌజర్. సో బ్రౌజర్లో ఓపెన్ చేయండి. జస్ట్ చూడండి ఏం వచ్చింది, హలో స్టీవ్ జాబ్స్, హలో ఎలాన్ మస్క్ అని వచ్చింది. జస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఫంక్షన్ fun1 అనేది రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి సర్ నేమ్ కామా నేమ్. ఇప్పుడు ఈ ఫంక్షన్1ని కాల్ చేశానండి, fun1 ఆఫ్ స్టీవ్ కామా జాబ్స్ అన్నాను. వెంటనే ఈ స్టీవ్ అనే వాల్యూ సర్ నేమ్లోకి, ఈ నేమ్లోకి జాబ్స్ వస్తుందండి. ఇక్కడ నేను ఏం రాసాను చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హెచ్2 అంటే హెడ్డింగ్ ట్యాగ్, హలో అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో సర్ నేమ్ ప్లస్ నేమ్ అన్నాను. ఓకే, సర్ నేమ్లో స్టీవ్ ఉంది, నేమ్లో జాబ్స్ ఉంది. రెండు స్ట్రింగ్స్ మధ్య మీరు ప్లస్ ఆపరేటర్ కనుక ఉపయోగించినట్లయితే ఆ రెండు స్ట్రింగ్స్ ఆటోమేటిక్గా ఏమవుతాయంటే కన్కేటినేట్ అవుతాయి. ఓకే, కన్కేటినేట్. అలాగే రెండు దాంట్లో ఎలాన్ మస్క్, fun1 ఆఫ్ ఎలాన్ మస్క్ అని రాశాను. అంటే ఎలాన్ అనేది సర్ నేమ్లోకి మాస్క్ అనేది వెళ్తుంది. నవ్వు ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందంటే హలో ఎలాన్ మస్క్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. నవ్వు చూడండి ఒకసారి, హలో స్టీవ్ జాబ్స్, హలో ఎలాన్ మస్క్. నవ్వు ఇక్కడ రాసింది ఏంటంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. నవ్వు ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రాంలో మరొక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్, జస్ట్ ఫంక్షన్, మీకు చిన్న ఫంక్షన్ అండి, యాడ్ ఆఫ్ అని చెప్పి జస్ట్ a, p. నౌ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాసాను చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఎడిషన్ వాల్యూ. సో ఎడిషన్ వాల్యూ అని చెప్పి ఎడిషన్ ఆఫ్, జస్ట్ రాద్దామండి, ఎడిషన్ ఆఫ్ అని చెప్పి ఏ ప్లస్ అండ్ సింబల్ చూడండి, అండ్ బి. ఏ అండ్ బి ఈస్ అని చెప్పి లోపల జస్ట్ ఏ ప్లస్ బి అని రాశాను. ఓకే, అలాగే జస్ట్ చూడండి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఐ విల్ రైట్ వన్ మోర్ ఫంక్షన్ మల్టిప్లై. మల్టిప్లై ఆఫ్ ఏ కామా బి అన్నాం. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ A and B is just change the operator A star T. ఇప్పుడు మనం రెండు ఫంక్షన్స్ డిఫైన్ చేసాం, ఒకటి యాడ్, రెండోది వచ్చి మల్టిప్లై. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని మనం ఒకసారి కాల్ చేద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ యాడ్ ఆఫ్ 11, 22, అలాగే మల్టిప్లై ఆఫ్
11, 22. Now just save and open it in browser. Now చూడండి ఒకసారి, జస్ట్ ఇక్కడ మనం లైన్ బై లైన్ రావడానికి ఇక్కడ కూడా జస్ట్ H2 ట్యాగ్ వాడండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా జస్ట్ యూస్ H2 ట్యాగ్. సేవ్. ఇప్పుడు చూడండి, ఎడిషన్ ఆఫ్ 11 and 22 is 33. సో ఎడిషన్ ఆఫ్ 11 and 22 is 33. ఓకే, జస్ట్ దీన్ని కొంచెం ఇక్కడ చేంజ్ చేద్దామండి. అలాగే జస్ట్ ఇక్కడ కూడా నౌ సేవ్. చూడండి, ఎడిషన్ ఆఫ్ 11 and 22 is 33. మల్టిప్లికేషన్ ఆఫ్ 11 and 22 is 242. సో ఇక్కడ మనం రెండు ఫంక్షన్స్ రాసాం. ఒక ఫంక్షన్ వచ్చి యాడ్, రెండో ఫంక్షన్ వచ్చి మల్టిప్లై. నా ఇప్పుడు మనం మరి ఒక ఫంక్షన్ రాద్దాం. జస్ట్ వన్ మోర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ పేరు నేను ఏం పెడుతున్నాను చూడండి ఒకసారి. సమ్ ఫంక్షన్ పేరు వచ్చి fun3 అని పెట్టానండి. fun3. నా ఈ fun3కి 3లో నేను ఏం రాస్తున్నాను చూడండి ఒకసారి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి, ఓకే, నౌ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఆర్గ్యుమెంట్స్ అని ఒక అరే ఉంటుంది. ఇట్స్ ఏ ప్రీడిఫైన్డ్ అరే ఇన్ జావా స్క్రిప్ట్. ఆ ఆర్గ్యుమెంట్స్ అరేలో మీరు పంపినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని, ఏదైనా ఒక ఫంక్షన్కి పాస్ చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా అందులో స్టోర్ అవుతాయి. సో నేను ఆర్గ్యుమెంట్స్ తెలుసుకోవాలంటే, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ ఆర్గ్యుమెంట్స్ డాట్ లెంగ్త్ అని కాల్ చేయండి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ డాట్ లెంగ్త్. నో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి కూడా ప్రింట్ చేద్దామండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఇక్కడ H2 వాడుకోండి. ఈ H2 ఎందుకు రాస్తాం అంటే కొంచెం మీకు పెద్దగా కనపడడానికి H2 అని చెప్పి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని చెప్పి జస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని చెప్పి. సో ఆర్గ్యుమెంట్స్ అన్ని అరేలో ఉంటాయి. సో ఆర్గ్యుమెంట్స్ అనే అరేలో ఉంటాయి కాబట్టి ఆ అరేలో ఉండే ఒక్కో వాల్యూని మనం డిస్ప్లే చేద్దాం. వేర్ ఎక్స్ ఆఫ్ అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ అని రాయండి. నౌ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ H2 ప్లస్ ఎక్స్. ఓకే, చూడండి /H2. నా ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ ఒకసారి కాల్ చేద్దాం. fun3 ఆఫ్ అని చెప్పి. ఓకే, fun3. సో నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. 11, 22, 33. నా ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ ఓపెన్ ఇట్ ఇన్ బ్రౌజర్. ఓకే, బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. జస్ట్ వెయిట్, ఇక్కడ సెమికోలన్ ఉండదు. సేవ్. నౌ చూడండి ఒకసారి మనం బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. స్మాల్ ఎర్రర్ లైన్ నెంబర్ 30లో ఉందంట. ఒకసారి జస్ట్ వెయిట్. ఫర్ వేర్ ఎక్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నౌ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం రాశానండి, ఫస్ట్ fun3 ఆఫ్ 11, 22, 33 అని రాశాను. అంటే ఈ ఫంక్షన్ 3కి నేను 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను కాబట్టి ఆర్గ్యుమెంట్స్ డాట్ లెంగ్త్ ఎంత అవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎంత 3. ఓకే, ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఎలా ప్రింట్ చేశానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి H2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని రాశాను. సో H2 ట్యాగ్ అంటే నథింగ్ బట్ మనకి ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని వస్తుంది. నా ఇప్పుడు మనకి ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ కనుక ప్రింట్ అవ్వాలంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే మీరు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా 11, 22, 33 ఎందులో ఉంటాయంటే ఆర్గ్యుమెంట్స్ అనే అరేలో ఉంటాయి.
ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరోలో 11, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లో 22. ఓకే, ఇక్కడ చూడండి కామెంట్ రాస్తాను. హియర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరోలో ఏముంటుందండి, 11 ఉంటుంది. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లో ఏముంటుందంటే 22. సిమిలర్లీ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 2లో ఏముంటుందంటే 33 వాల్యూస్ ఉంటాయి. సో ఏదైనా ఒక అరైలో ఉండే ఎలిమెంట్స్ని కనుక ప్రింట్ చేయాలంటే మనం సింపుల్గా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడతాం. ఆల్రెడీ మనం అరైస్లో చెప్పాం. ఫర్ వేర్ ఎక్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని రాసాం. అంటే ఆర్గ్యుమెంట్స్లో ఉండే ఫస్ట్ వాల్యూ మీకు ఎక్స్లోకి పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్లోకి మొదటిసారి 11 వస్తుంది కాబట్టి మీకు ఏం ప్రింట్ అవుతుందంటే ఇక్కడ 11 ప్రింట్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో రెండో ఎలిమెంట్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1లో ఉండే ఎలిమెంట్ 22 కాపీ అవుతుంది ఎక్స్లోకి. 22 ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్, దెన్ 22 ఈజ్ ప్రింటెడ్. సిమిలర్లీ 33 కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ ఐ విల్ కాల్ వన్ మోర్ టైం fun3 ఆఫ్ అని చెప్పి జస్ట్ 1, 2, 3, 4 జస్ట్ హలో. ఓకే, సమ్ 9.9 ఫాల్స్. నా జస్ట్ ఇన్ని వాల్యూస్ పాస్ చేశాను నేను. ఓకే, సో ఇన్ని వాల్యూస్ పాస్ చేశానండి. సెకండ్ టైము 4, 5, 6, 7, 8 వాల్యూస్ పాస్ చేశాను. నాకు చూడండి ఒకసారి ఏం ప్రింట్ అవుతుందో. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చి 8, ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని చెప్పి మీరు ఏ వాల్యూస్ అయితే పాస్ చేశారో ఆ వాల్యూస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయండి. ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ రాసాం. నా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. సో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయొచ్చు కదా. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. నౌ ఫంక్షన్ జస్ట్ ఐ విల్ రైట్ fun1. ఇట్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్ a, b. సో సింపుల్గా రాద్దాం, యాడ్ ఆఫ్ a, b. జస్ట్ ఏం రాస్తాం చూడండి, రిటర్న్ అని చెప్పి a ప్లస్ b. ఓకే, ఫంక్షన్ subtract a, b. So return a minus b. Okay, next I will call one more function multiply. Okay, change the sign, a star b. Okay, so next function division. Just simply write div అని రాసుకోండి, div. Return a by b. Now చూడండి. సో యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివ్ ఈ 4 ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ని ఒకసారి కాల్ చేద్దాం. ఎలా రాస్తాం చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఎడిషన్ ఆఫ్. ఓకే, జస్ట్ ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నానండి, వేర్ ఎక్స్, వై. నౌ ఎక్స్ ఈక్వల్ టు 22. ఓకే, 22. అలాగే జస్ట్ y ఈక్వల్ టు 7 అని ఇచ్చాను. నా ఇప్పుడు మనం ఎడిషన్ కావాలి, ఎడిషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో ఎక్స్కి వైకి మనకి ఎడిషన్ కావాలి కాబట్టి జస్ట్ కాల్ ద మెథడ్ యాడ్ ఆఫ్ ఎక్స్, వై. ఓకే, సో యాడ్ మెథడ్ కాల్ చేద్దాం, యాడ్ ఆఫ్ ఎక్స్, వై. సిమిలర్లీ నాకు సబ్ట్రాక్షన్ కావాలి కాబట్టి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎక్స్ అండ్ వై. సో సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేయండి, సబ్ట్రాక్ట్, SUBTRACT, సబ్ట్రాక్ట్ ఆఫ్ ఎక్స్, వై. నౌ అలాగే మల్టిప్లై మెథడ్ని కాల్ చేద్దాం, మల్టిప్లై. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, that is multiply of x, y. Now division, నాకు డివిజన్ మెథడ్ కావాలి. సో డివిజన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై,
సో కాల్ ద మెథడ్ div of x comma y. Now సేవ్ ద ప్రోగ్రామ్, సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, జస్ట్ మీకు ఇక్కడ ప్రింట్ అయింది అవుట్పుట్. లైన్ బై లైన్ రావాలంటే జస్ట్ యాడ్ h1 ట్యాగ్, h2 ట్యాగ్ ఆర్ ఎనీ ట్యాగ్, h3 ట్యాగ్ యాడ్ చేస్తున్నాను జస్ట్ దీని ముందు h3. ఓకే, సో అలాగే h3 జస్ట్ మీకు లైన్ బై లైన్ రావడానికి, పెద్దగా కనపడడానికి ఈ ట్యాగ్ యొక్క అవసరం. నాట్ మోర్ దెన్ ఎనఫ్. నౌ ఓపెన్ ఇట్ బ్రౌజర్. చూడండి, ఎడిషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై 29. ఓకే, సబ్ట్రాక్షన్ అంతా 15, మల్టిప్లికేషన్ వచ్చి 154, డివిజన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఓకే 3.1428, సమ్ 22/7 పై వాల్యూ ప్రింట్ అయిందండి. ఓకే, ఈ విధంగా మీకు ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. నా ఇప్పుడు దీని తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసే ముందు కొత్తగా ఒక ఫైల్ తీసుకుందాం. జస్ట్ HTML పేజ్. నా చూడండి, స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నాను. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్. టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్, జస్ట్ /script. నా ఫస్ట్ సేవ్ చేసుకోండి. దీన్ని fun4 అని పెడుతున్నాను. fun4. నౌ సేవ్ ఇట్. ఓకే, నౌ సేవ్ చేసాం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం అంటే ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో మనం ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఏదైనా ఒక ఫంక్షన్ని ఒక వేరియబుల్కి కూడా మీరు అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం రాస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ జస్ట్ ఏ ఈక్వల్ టు అని రాశాను, లేదా వేర్ x ఈక్వల్ టు అని చెప్పి ఫంక్షన్ జస్ట్ ఫంక్షన్ అని రాశాను. యాడ్ ఆఫ్ a, b. లోపల ఏం రాస్తాం చూడండి, రిటర్న్ a + b. ఓకే, సో ఇక్కడ మనం దీన్నే ఏమంటాం అంటే ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, హియర్ ఏం చేసాము మనం, ఫంక్షన్ యాడ్. ఓకే, ఫంక్షన్ యాడ్ ఈజ్ అసైన్ టు అంటే యాడ్ అనే ఫంక్షన్ని మనం అసైన్ టు ఏ వేరియబుల్ టు ఏ జావా స్క్రిప్ట్ వేరియబుల్. ఓకే, చూడండి, జావా స్క్రిప్ట్లో ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ని ఒక పర్టికులర్ వేరియబుల్కి మనం అసైన్ చేయొచ్చు. అలా అసైన్ చేసిన స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ అని గ్యాగేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఆ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే జస్ట్ document.writeof అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. జస్ట్ ఎడిషన్ ఆఫ్ 30 and 40. ఓకే, జస్ట్ 30 and 40 అని రాశాను. ఇప్పుడు నాకు ఆ రెండింటి యొక్క ఎడిషన్ కావాలంటే సింపుల్గా మీరు ఇలా కాల్ చేయాలి, x(30, 40) అని చెప్పి కాల్ చేయాలి. నా సేవ్ చేయండి, జస్ట్ సేవ్ ఇట్. ఓకే, సేవ్ చేసి మీరు దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయండి. సో బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు దీని పేరు, మనం రాసిన ఫైల్ యొక్క పేరు చూడండి, fun4.html. చూడండి, ఎప్పుడైతే ఇలా రాశారో చూడండి, ఎడిషన్ ఆఫ్ 30 and 40 70 అంటే x(30, 40) అన్న వెంటనే మీకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుందండి. యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఏలోకి 30, బీలోకి 40 వస్తుంది. రిటర్న్ ఆఫ్ a + b అన్నాం కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే రిటర్న్ ఆఫ్ 70 అంటే 70 రిటర్న్ అవుద్ది. ఆ 70 వచ్చి document.writeలో ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది, ఆ 70 అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం
anonymous ఫంక్షన్ చూద్దాం. now writing anonymous function. సో anonymous function అంటే it is nameless or unnamed function. సో జావా స్క్రిప్ట్లో మనం ఏదైనా ఒక ఫంక్షన్ని నేమ్ లేకుండా కనుక డిఫైన్ చేసినట్లయితే దాన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అని కానీ లేదా అన్నేమ్డ్ ఫంక్షన్ అని కానీ కేకేస్తాం. ఎనానిమస్ ఫంక్షన్ ఆర్ అన్నేమ్డ్ ఫంక్షన్. ఓకే, నా ఇప్పుడు మనం చూడండి ఎలా రాయాలో. ఫంక్షన్ జస్ట్ వేర్ వై ఈక్వల్ టు అని చెప్పి చూడండి, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమా వై. ఓకే, సో నేను ఏం రాస్తాను చూడండి, రిటర్న్ ఎక్స్ స్టార్ వై. ఓకే, లేదా జస్ట్ మనం ఏ కమా బి పెట్టుకుందాం. రిటర్న్ ఏ స్టార్ బి. ఇట్ ఈస్ నేమ్లెస్, దట్ ఈస్ anonymous function. ఓకే, దీన్నే anonymous function. it is assigned to variable y. నా ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ 7.7, 9.9. ఓకే, మనకు ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ కావాలి. సో ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ కావాలి కాబట్టి నేను మెథడ్ని కాల్ చేయాలి. సో వై ఆఫ్ అని చెప్పి జస్ట్ 7.7, 9.9. నవ్వు చూడండి, జస్ట్ సేవ్ ద ఫైల్, సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ F5 కొట్టండి. మల్టిప్లికేషన్ వచ్చింది కదండి, సేమ్ లైన్లో వచ్చాయి. సో సేమ్ లైన్లో కాకుండా నెక్స్ట్ లైన్లో రావాలంటే జస్ట్ రైట్ వన్ బిఆర్ ట్యాగ్ రాసుకోండి. బిఆర్ ట్యాగ్ రాసుకున్న తర్వాత చూడండి అవుట్పుట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 7.7, 9.9 ఎంత వచ్చిందండి, 76.23. సో జస్ట్ ఎ చేంజ్. చూడండి ఈక్వల్ వచ్చింది. మల్టిప్లికేషన్ ఆఫ్ 7.7, 9.9 ఎంత, 76.23. నా ఇప్పుడు మనం ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ చూసాం, అనానిమస్ ఫంక్షన్ చూసాం. నా ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి జాగ్రత్తగాని. నెస్టెడ్ ఫంక్షన్స్. సో నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏ ఫంక్షన్ బాడీ కంటైన్స్ అనదర్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ లోపల కనుక ఇంకొక ఫంక్షన్ రాసినట్లయితే దాన్ని మనం నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, జావా స్క్రిప్ట్లో ఇది కూడా పాసిబుల్ అండి. ఒక ఫంక్షన్ రాస్తాను, దీని పేరు ఏం పెట్టానండి, క్యూబ్ ఆఫ్ ఎక్స్. నా ఈ ఫంక్షన్ లోపల నేను ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను, దీని పేరు ఏంటంటే ఫంక్షన్ స్క్వేర్. ఓకే, నా ఈ లోపల ఏం రాస్తున్నాను చూడండి, రిటర్న్ ఎక్స్ స్టార్ ఎక్స్. ఓకే, రిటర్న్ ఎక్స్ స్టార్ ఎక్స్. నా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా రిటర్న్ అని రాస్తున్నాను, రిటర్న్ ఎక్స్ స్టార్ స్క్వేర్. ఓకే, జస్ట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం, స్క్వేర్ ఆఫ్ ఎక్స్. నో ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాసాం, ఫంక్షన్ పేరు ఏంటండి, క్యూబ్ ఆఫ్ ఎక్స్. ఆ క్యూబ్ ఆఫ్ ఎక్స్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది, దాని పేరేంటి, స్క్వేర్ ఆఫ్ ఎక్స్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను ఏం చేస్తుందంటే ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తుంది. క్యూబ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంటే ఎక్స్ని క్యూబ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో క్యూబ్ లోపల స్క్వేర్ ఉంది కాబట్టి మనం క్యూబ్ చేయాల్సిన అవసరం లేకుండా ఏం రాసామంటే ఎక్స్ స్టార్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అన్నాం. అంటే ఎక్స్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మీకు ఏమిస్తుందంటే
స్క్వేర్ వాల్యూ వస్తుంది, దాన్ని మీరు ఎక్స్తో మల్టిప్లై చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏం వస్తుంది అంటే క్యూబ్ వాల్యూ వస్తుంది. నా ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి క్యూబ్ ఆఫ్ 11 ఈస్ ఓకే. సో 11 యొక్క క్యూబ్ కావాలి నాకు. సో కాల్ క్యూబ్ ఆఫ్ 11. సో క్యూబ్ ఆఫ్ 11 ఉన్న వెంటనే మీకు ఫస్ట్ ఇక్కడ ఉండే ఎక్స్లోకి 11 వస్తుందండి. ఎక్స్లోకి ఎంత వస్తుంది? 11. ఓకే. నా దీని తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. రిటర్న్ 11 స్టార్ స్క్వేర్ ఆఫ్ 11 అన్నాం. 11 స్టార్ స్క్వేర్ ఆఫ్ 11 వెంటనే స్క్వేర్ ఆఫ్ 11 అన్న వెంటనే మీకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ మీకు లోపల ఏముందండి? రిటర్న్ ఎక్స్ స్టార్ ఎక్స్ అన్నాం కాబట్టి 121 రిటర్న్ చేస్తుంది. అంటే 11 స్టార్ 121, దట్ ఈజ్ ఆటోమేటిక్గా 1331 మీకు రిజల్ట్గా వస్తుందండి. నా ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ క్యూబ్ ఆఫ్ 11 ఈజ్ అని చెప్పి మీకు 1331. మీకు లైన్ బై లైన్ రావాలంటే జస్ట్ రైట్ వన్ మోర్ బిఆర్. ఓకే. క్యూబ్ ఆఫ్ 11 అని చెప్పి ఎంత వచ్చిందండి అవుట్పుట్? 1331. నా ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి. జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్. A function can also return another function. ఒక ఫంక్షన్ వేరొక ఫంక్షన్ని కూడా రిటర్న్ చేయగలదండి. ఒక ఫంక్షన్ ఏం చేయగలదో వేరొక. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఏ ఫంక్షన్ కెన్ ఆల్సో రిటర్న్ అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ వేరొక ఫంక్షన్ని కూడా రిటర్న్ చేయగలదు. ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది. నా జస్ట్ నేను చూడండి ఇప్పుడు ఏం రాస్తాను. ఫంక్షన్ పేరు ఏం పెట్టానంటే నేమ్స్ అని పెట్టానండి. ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, ఫస్ట్ నేమ్, రెండోది వచ్చి లాస్ట్ నేమ్. ఓకే. ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉందండి. సో ఇది నెస్టెడ్ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ అని చెప్పి ఫుల్ నేమ్, దీని పేరేంటి? ఫుల్ నేమ్. నా ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే రిటర్న్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే. ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని రిటర్న్ చేస్తుంది. నా ఇప్పుడు నేమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే రిటర్న్ అని చెప్పి ఫుల్ నేమ్ అని చెప్పి సెమీకోలన్ పెట్టాను. అంటే హియర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. హియర్ నేమ్స్ ఫంక్షన్ returns another function, that is full name. అంటే నేమ్స్ అనే ఫంక్షన్ మరొక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. దాని పేరు ఏంటంట? ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. నా ఇప్పుడు చూడండి ఏం రాస్తున్నాను. ఓకే. నా ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ కాన్సెప్ట్ని వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి. జస్ట్ వేర్ అని చెప్పి ఎన్ అని రాశాను. ఎన్ ఈక్వల్ టు జస్ట్ నేమ్స్ ఆఫ్ అని చెప్పి సో హలో జస్ట్ మహేష్ అని రాశాను. హలో మహేష్ అంటే నేమ్స్ అనే ఫంక్షన్ని కాల్ చేశానండి. దానికి 2 పారామీటర్లు పంపాను. ఒకటి హలో, రెండోది వచ్చి మహేష్. ఇప్పుడు నాకు ఈ నేమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫుల్ నేమ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫుల్ నేమ్ అనేది దేనికి అసైన్ అవుద్ది అంటే ఎన్కి అసైన్ అవుతుంది. హియర్ ఫుల్ నేమ్ ఫంక్షన్, హియర్ ఫుల్ నేమ్ ఈజ్ అసైన్డ్ టు వేరియబుల్ ఎన్. ఓకే. బ్రాకెట్లో రాస్తాను చూడండి, లైక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే. నా ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఇలా రాసాను చూడండి. ఎన్ని కాల్ చేశాను. జస్ట్ ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలంటే ఎన్ ఆఫ్ అని చెప్పి కాల్ చేయండి. ఎప్పుడైతే ఇలా కాల్ చేశారో ఓకే. సో ఇలా కాల్ చేశారో జస్ట్ సింపుల్గా చెప్పాలంటే నేమ్ అని రాసుకోండి.
సమ్ నేమ్. ఓకే, అసైన్ టు వేరియబుల్ నేమ్. అది చూడండి, ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే హలో మహేష్ అని ప్రింట్ అవుతుంది. సో జస్ట్ రైట్ 1 BR, బిఆర్ కానీ H1 కానీ రాసుకోండి. జస్ట్ H1 సేవ్. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ చూడండి. నవ్వు చూడండి, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫంక్షన్ నేమ్స్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ అని తీసుకున్నాం. ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది, దీని పేరు ఏం పెట్టామండి, ఫుల్ నేమ్. ఈ ఫుల్ నేమ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కలిపి రిటర్న్ చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ఈ నేమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్ అని చెప్పి ఫుల్ నేమ్ అన్నాను. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి ఒకసారి, వేర్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి నేమ్స్ ఆఫ్ హలో కమా మహేష్ అన్నాను. సో నేమ్స్ ఆఫ్ అని చెప్పి హలో కమా మహేష్ అన్న వెంటనే ఈ నేమ్స్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందండి. ఫస్ట్ నేమ్లోకి హలో, లాస్ట్ నేమ్లోకి వచ్చి మహేష్ అని వస్తుంది. నౌ నేమ్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ అన్నాం. ఫస్ట్ నేమ్లోకి ఏమొచ్చింది హలో, లాస్ట్ నేమ్లోకి మహేష్. ఇక్కడ చూడండి, ఈ నేమ్స్ అనే ఫంక్షన్ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అంటే సింపుల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ వచ్చి ఈ నేమ్కి అసైన్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని కాల్ చేయాలంటే, ఈ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలంటే సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి NME అని చెప్పి రాయండి. ఎప్పుడైతే ఇలా రాశారో మీకు ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవ్వడం వల్ల ఫస్ట్ నేమ్లో హలో, రెండో నేమ్లో మహేష్ రెండు యాడ్ అవుతాయి. సో మీకు ఏం వస్తుందంటే అవుట్పుట్ హలో మహేష్ అని వస్తుందండి. చూడండి ఒకసారి అవుట్పుట్ ఏమొచ్చింది, హలో మహేష్. ఓకే, సో మీరు అవసరమైతే వన్ మోర్. ఇప్పుడు చూడండి, వేర్ NME1 ఈక్వల్ టు నేమ్స్ ఆఫ్ అని చెప్పి జస్ట్ హలో తారక్ సమ్ నేమ్. నవ్వు చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ NME1 అని చెప్పి రాయండి. NME1 జస్ట్ యువర్ కాలింగ్ NME1. మీకు కొంచెం పెద్దగా రావాలంటే జస్ట్ H1 ట్యాగ్ పెట్టుకోండి. జస్ట్ నవ్వు చూడండి, హలో తారక్ అని కూడా వస్తుంది. ఈ విధంగా మీరు ఒక ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాయొచ్చు. అలా రాస్తే దాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అని. ఒక ఫంక్షన్ ఒక వాల్యూనే కాకుండా వేరొక ఫంక్షన్ని కూడా రిటర్న్ చేయొచ్చండి. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ నోట్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.